అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జీహెచ్ఎంసీలో ఘనంగా జరుగుతున్నాయి. రోజు నిత్యం పనులు బిజీగా గడిపే మహిళలు ఈ ఒక్క రోజు జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి మహిళలందరూ ఒకే చోట చేరి సందడిగా గడుపుతున్నారు. కుటుంబ సంరక్షణతో పాటు ఉద్యోగంలోనూ తమ సామర్థ్యం చూపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి జీహెచ్ఎంసీ మహిళలతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. హెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సో ఇక్కడ రోజు కూడా ఎంతో బిజీగా ఉంటున్నటువంటి అధికారులు ఒకేసారి ఒకే చోట అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నారు. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మహిళలతో. సో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సో ఉమెన్స్ డే సందర్భంగా కొంతమంది మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. సో మ్యామ్ నమస్తే. సో ఎప్పుడు కూడా బిజీగా కనిపిస్తారు మీరందరూ ఆఫీస్ సెక్షన్స్లో. సో ఈ రోజు మల దినం అని చెప్పుకోవచ్చు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఈరోజు మేము మా జిహెచ్ఎంసీ అంటేనే ఒక సూపర్ పవర్ యాక్చువల్లీ. అందులో మహిళలంటే వాళ్ళ పాత్ర ఇంకా ఎనార్మస్ పవర్ ఉంటుంది. సో మేమందరం ఇవాళ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆటలు పాటలు వినోదాలు విందులు తోటి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ నా మెసేజ్ టు ఎవ్రీ విమెన్ ఇస్ యూనో ఇప్పుడు ఉమెన్కి ముందుకి చాలా మార్పు వచ్చింది. చాలా ఇప్పుడు ఎంపవర్డ్ అండ్ చాలా బాగా మారారు. చదువు ఉద్యోగము అన్ని సంపాదన అంతా పెరిగింది. ఇక మీదట కూడా వాళ్ళ సెల్ఫ్ అంటే వాళ్ళ కొరకు కూడా కొంత టైం కేటాయించుకొని వాళ్ళ ఇష్టాలు అభిరుచులకు కూడా కొంత టైం కేటాయించుకొని దాన్ని కూడా పర్సూ చేయాలని నా మెసేజ్. అది మనకి బ్యాలెన్స్ ఇస్తుంది లైఫ్లో. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పర్సూ దేర్ ఓన్ ఫస్ట్ పర్సనల్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ సపోర్టింగ్ అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మ్యామ్. సో చెప్పండి మ్యామ్, మీరేమనుకుంటున్నారు? సో మహిళలు గత 10 సంవత్సరాల నుంచి కూడా కాస్త ముందు అంచెలోనే ఉన్నారు, అయినా కూడా కొంతమంది భయపడుతూ వెనకంజలో ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ కావచ్చు, ప్రోత్సాహం లేక, అలాగే ఏ ఉద్యోగంలో అయినా సరే వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి మరో ఉద్యోగి వల్ల కొన్ని ఒడిదుడుకుల వల్ల వెనకడుగు వేస్తున్నారు. సో మీరు ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు ఇక్కడ? మేము అందరు మహిళల్లాగానే మేము కూడా ఇక్కడ అట్మాస్ఫియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామండి. ముఖ్యంగా మహిళా కమిషనర్లు తెల్లవారుజామునే శానిటేషన్ డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇటు ఫ్యామిలీని అటు ఎంప్లాయ్మెంట్ని మా హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం చాలా టఫ్ జాబ్ అనిపిస్తుంది. అయినా కానీ ఈ ప్రాసెస్లో మా యొక్క కెపాసిటీస్ని మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నాం. ఒక వ్యక్తి తన యొక్క శక్తులను ఎనర్జీస్ని 100% యూటిలైజ్ చేసుకోవాలి అంటే మున్సిపల్ విభాగంలో పనిచేయాలి. ఈ విధంగా మేము చాలా ప్రివిలేజ్డ్ అని అనుకుంటున్నాను. మేమందరం చాలా అదృష్టవంతులం. మాకు ఒక చాలా డైనమిక్ మహిళా మేయర్ గారు ఉన్నారు. మేడం గారి కోఆపరేషన్తో మేమందరం చాలా బాగా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీరు చెప్పండి, శారద గారు. సో సిపిఆర్ఓ సెక్షన్లో మెయిన్ రోల్ మీరు. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందంటే చాలా వరకు మీ యాక్టివ్నెస్ బాగా కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు మహిళల గురించి? యాక్చువల్లీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మాకు లేడీస్ ఆఫీసర్ చాలా ఉన్నారు. మేడమ్స్ శక్తి ఇచ్చి అందరినీ లేడీస్ని వర్క్ చేయించాలి అనేసి ఇది చేస్తున్నారు. ఆడది అంటే ఆదిశక్తి స్వరూపం. ఓకే, సో ఏదైనా చేస్తుందన్నమాట మహిళ. సో మ్యామ్, రాధిక మ్యామ్ చెప్పండి. సో మీరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, అలాగే కొంతమంది మహిళల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళలాగా మనం కూడా ఒక ప్రోత్సాహంతో ముందుకెళ్ళాలి అని. సో మీరు ఎవరి ఇన్స్పిరేషన్తో ఇలా ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్. మనకి అంటే మెయిన్ ఎవరు ఇన్స్పిరేషన్ అని కాదు, త్రూ అవుట్ అవర్ జర్నీ వీ హ్యావ్ సా. నాకు ఇప్పుడు 30 years సర్వీస్. సో ఎంతోమందిని మహిళలను చూస్తుంటాము, ఆఫీసర్స్ని చూస్తుంటాము, సబార్డినేట్స్. సో అందరూ ఇంతమంది మహిళలు ఆఫీస్లోనే ఎక్కువ సమయం గడుపుతారు ఇంట్లో కంటే కూడా. మోస్ట్లీ డబుల్ టైం డే అంటే లైఫ్లో సగభాగం మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉన్న నలుగురితో మనం బాగుండాలి, ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, ఒక సిస్టర్హుడ్ అనేది నా కాన్సెప్ట్ ఈ ఉమెన్స్ డేకి. నేను సెల్ఫ్గా ఇచ్చుకున్నది అదొక మెసేజ్. సో అందరూ తోటి ఆడవాళ్లతోటి చక్కగా మీ కొలీగ్స్ తోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళ సమస్యల్ని వినండి, సాధ్యం వరకు పరిష్కరించండి, అట్లీస్ట్ కన్సోల్ చేయండి. ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం ఉండకపోయినా ఒక నేనున్నాను అనే ఒక భరోసాని ఇవ్వడము, వాళ్ళకి హెల్ప్ చేయడంతో ఒక ఆఫీస్కి రావాలనే ఉత్సాహం కూడా మహిళల్లో ఉంటుంది, ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే అనేది నా కాన్సెప్ట్. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు అండ్ ఎవరికి వాళ్ళు మెడికల్ చెకప్స్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఒక మెడికల్ చెకప్ చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు.
ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. చాలా చక్కగా చెప్పారు. సో చూసుకోవచ్చు, ఒక మహిళ ఎదగాలంటే ఖచ్చితంగా ఎవరి ప్రోత్సాహమైనా సరే ఉండాలి, లేకపోతే వాళ్ళకు మనోధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా తోడుండాలి. ఇలా ఉంటేనే ఒక మహిళ ముందడుగు వేస్తుంది, ఎంతో ఎదుగుదలకు కూడా వాళ్ళకు కారణం అవుతుంది. ఎప్పుడైనా సరే సమాజంలో ఒక స్థానం కల్పించుకోవాలంటే మహిళ ఎప్పటికైనా సరే ధైర్యంతో ముందుకెళ్లాలంటూ కూడా చాలామంది అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద జిహెచ్ఎంసీ కార్యాలయంలో అయితే మహిళా దినోత్సవ వేడుకలు అయితే చాలా సంబరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లహరి న్యూస్, హైదరాబాద్.